ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొద్దు నిద్ర పత్తి రైతులకు శాపంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీసీఐ కేంద్రాల్లోనూ పత్తి కొనుగోలు నిలిచిపోయాయి. కొనుగోలు లేక వ్యవసాయ మార్కెట్లు బోసిపోయాయి. కాటన్ మిల్లుల సమ్మెతో రైతులు గోసపడుతున్నారు. ఇక సమాచారం లేక మార్కెట్కు పత్తిని తెచ్చి రైతులు అవస్థలు పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. తమ సమస్యలను పరిష్కరించాలంటూ జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు సోమవారం నుంచి నిరవధిక బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మిల్లులన్నీ మూతపడ్డాయి. ఎక్కడా ఒక క్వింటా పత్తిని కూడా కాంటా పెట్టలేదు. రోజు వేలాది బస్తాలు, వందలాది మంది రైతులతో కిటకిటలాడే వ్యవసాయ మార్కెట్లోని పత్తి యార్డులు బోసిపోయాయి. దీంతో కపాస్ కిసాన్ యాప్లో ముందుగా స్లాట్ బుక్ చేసుకుని ఆయా మార్కెట్లకు పత్తిని తీసుకొచ్చిన రైతులు పత్తిని కొనే దిక్కులేకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. ఇలా పత్తి పండించే రైతులు, కొనుగోలు చేసే వ్యాపారులు, మార్కెట్లో పనిచేసే గుమస్తాలు, కార్మికులు అన్ని వర్గాలు ఏకకాలంలో ఆందోళనకు దిగడం గత 10 ఏళ్లలో ఇదే మొదటిసారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది కొత్తగా తీసుకొచ్చిన L1, L2, L3 నిబంధనలు ఎత్తివేయాలని మిల్లర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ నిబంధన వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని, అన్ని మిల్లులకు పత్తి రావడం లేదని తెలిపారు. దీంతో పాటు కపాస్ కిసాన్ యాప్ను కూడా తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు సీసీఐ రైతులను కూడా తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. తేమ 12% మించితే కొనుగోలు చేయడం లేదు. కపాస్ కిసాన్ యాప్లో సాంకేతిక సమస్యలతో స్లాట్ బుకింగ్ లో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఎకరాకు 12 క్వింటాల కొనుగోలు పరిమితిని 7 క్వింటాలకు తగ్గించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పత్తి కొనుగోళ్లలో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి పలుసార్లు విజ్ఞప్తి చేసినా స్పందించలేకపోవడంతో కొనుగోళ్ల బంద్కు పిలుపునిచ్చినట్లు తెలంగాణ కాటన్ మిల్లర్స్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలిపింది. సర్కార్ నిర్లక్ష్యం కారణంగానే తాము బంద్కు దిగాల్సి వచ్చిందని వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, వెంటనే సీసీఐ సీఎండీతో మాట్లాడి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. L1, L2, L3 విధానంలో వెసులుబాటు కల్పిస్తామన్న హామీని కూడా ప్రభుత్వం అమలు చేయడం లేదు. జాబ్ వర్క్ అలాట్మెంట్ ను కొన్ని మిల్లులకే చేసి మిగతా మిల్లులకు చేయకపోవడం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన లేబర్ కు పనిలేక వెనుతిరిగిపోతున్నారని మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిల్లుల నెలసరి మెయింటెనెన్స్ ఛార్జీలు అదనంగా పడుతున్నాయని, దీంతో ఆర్థికంగా నష్టపోతున్నట్లు తెలిపారు. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు ప్రైవేట్, సీసీఐ పత్తి కొనుగోళ్లను నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు.